కాలర్ మాట్లాడగా తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. హలో హలో నమస్కారం అమ్మా, మీ పేరు? హలో చెప్పండి. నేను విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మేము జగద్గిరిగుట్ట నుంచి అండి, ఇక్కడ కుక్కడపల్లి దగ్గర. జగద్గిరిగుట్ట కూకట్పల్లి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అడుగుదామనండి. మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. అవునండి, డేట్ ఆఫ్ బర్త్ మే 10th అండి. మే 93 మే 10th అండి. మే 10వ తారీఖు 93 అమ్మా. మార్నింగ్ 7 o'clock. మార్నింగ్ 7 గంటలకు. అవునండి, 6:30 నుంచి 7 లోపల. 6:30 నుంచి 7 గంటల మధ్యలో. అవునండి. ఎక్కడ పుట్టారమ్మా? ఏ ఊర్లో? ఇక్కడే హైదరాబాద్ లోనేనండి. హైదరాబాద్లో పుట్టారు. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. ఓకే. సాయిరామ్ అమ్మా. అవునండి, మా బాబు గురించి కళ్యాణం గురించి అడుగుదామని ఫోన్ చేసామండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదం ధనుర్రాశిలో పంచమి తిథి సోమవారం నాడు ఈ బాబు జన్మించడం జరిగింది, అవునా? అవునండి. ఓకే. జాతక రీత్యా ఈ బాబు జాతకంలో లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు సంచరిస్తున్నారమ్మా. అదేవిధంగా చంద్రలగ్నాత్తు సప్తమ స్థానం బుధుడు అయ్యున్నాడు. అందువల్ల సప్తమాధిపతి బుధుడైనందువల్ల ఇతనికి బంధువర్గ రీత్యా సంబంధం రావడానికి అవకాశం ఉంటుందమ్మా. పైగా వివాహ జీవితం అంటే కళ్యాణ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత చాలా గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది. మీరు అస్సలు ఈ బాబు గురించి చింతించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం 2023 సెప్టెంబర్ మాసం నుంచి ఈ బాబుకు కళ్యాణ గడియలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చంద్రగ్రహానికి శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు మీరు ఏది ఆచరించినా ఇదే మాఘమాసంలో ఆ బాబుకు సకాలంలో అనుకూలవతి అయిన అమ్మాయితో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చేయవలసిన పరిహారం కల్లా ఏదైనా అమ్మవారి ఆలయంలో పెరుగన్నము, దానిమ్మ గింజలు కలిపి అమ్మవారికి నివేదన చేసి దాన్ని పేదవారికి ఒక 2కో 4కో మీ శక్తి మేరకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయండి అమ్మా. అలా చేయడం వల్ల ఈ బాబు జాతకంలో ఏదైతే కళ్యాణానికి సంబంధించి దోషమయ్యి ఆలస్యమవుతుందో ఆ దోషాలు తొలగిపోయి అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వివాహం జరుగుతుంది. లేదా ఈశ్వరునికి శివాలయంలో సోమవారం నాడు పుట్టాడు కాబట్టి సోమవారం నాడు శివాలయంలో ఈశ్వరునికి పంచదారను మెత్తని చూర్ణంలాగా చేసి ఆ యొక్క పౌడర్తో ఈశ్వరునికి స్వతహాగా తన చేతులతో గనక ఓం నమఃశివాయ అని శివపంచాక్షరి మంత్రంతో గనక ఈశ్వరుని అమ్మా, మీరు టీవీ సౌండ్ కనుక పెట్టి మాట్లాడే విధానం అయితే ఇప్పుడు కాల్ కట్ అవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. దయచేసి గమనించగలరు. మీ గురించి చెప్పేటప్పుడు మీరు శ్రద్ధగా వినాలి. చెప్పండి. అక్కడ ఈశ్వరునికి అభిషేకం చేసే సందర్భంలో పంచదారను మెత్తని చూర్ణంగా చేసి ఓం నమఃశివాయ అని శివపంచాక్షరి మంత్రంతో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. ఆ అభిషేకం చేసే సందర్భంలో మనసులో ఏదైతే కోరికగా ఉందో అదే సంకల్పంగా స్వామివారికి కనుక చెప్పుకున్నట్లయితే, తండ్రి నీ అనుగ్రహంతో నాకు వివాహ జీవితం ద్వారా నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించమని కోరుకుంటూ ఆ యొక్క పంచదారతో అభిషేకం కనుక చేసినట్లయితే అతి శీఘ్రముగా మాఘమాసంలో కళ్యాణం నిశ్చయం అవడానికి అవకాశం ఉంటుందమ్మా. సరేనమ్మా, విన్నారు కదా, మీ బాబు గురించి అడిగారు. గురుగారు అయితే చక్కగా తెలియజేస్తారండి, పాటించండి మంచిగా.